నమస్తే, వెల్కమ్ టు చెర్రీ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏదైతే తెలంగాణలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే మరి సాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే 2022లో నోటిఫికేషన్ చివరిగా రావడం జరిగింది, మరొకసారి 14,000 సంబంధించి ఆర్థిక శాఖ ఏదైతే 14,000 పోస్టులకు సంబంధించిన ఆ రోజు డీజీపీ గారిని రిపోర్టర్ అడిగిన ప్రశ్నలో భాగంగా 14,000 పోస్టులకు సంబంధించి యొక్క ఆర్థిక శాఖ యొక్క అనుమతి కోసం అయితే వీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు అత్యంత కీలకమైన సమాచారం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోవడం జరిగింది, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు మరి రద్దు అవుతుందని కొంతమేరకు చెప్తా ఉన్నారు, కానీ అది ఇంపాసిబుల్ అట. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. సో స్వతహాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఒకవేళ వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా కూడా ఇప్పుడు అసెంబ్లీ వేసవి సమావేశాలు అయితే ఏదైతే మార్చి 13th అలా అంటున్నారు. మరి సో చూడాలి. మార్చిలో ఒకవేళ జరిగినా కూడా వీళ్ళు తీర్మానం చేసి పంపిస్తే ఏప్రిల్ ఆర్ మేలో కానీ మరి అక్కడ నుంచి వీళ్ళకు సరైన సమాధానం రాదు. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో ఉండదనే మనకు సమాచారం అందుతూ ఉంది. ఖచ్చితంగా మరి జూన్లో ఉంటుంది. అంటే జూన్ 2వ తారీఖున తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మరి మన ముఖ్యమంత్రి గారు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తారనేది మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఇంతవరకు అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఏదైతే మీరు గతంలో మనము 1-2 మార్క్స్లో 1.5, 1 మార్క్స్ 2 మార్క్స్లో 0.50 హాఫ్ మార్క్ అలా 1-2 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఆపకండి. సో మీరు కంటిన్యూస్గా చేయండి. ఒకవేళ మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకొని నేను చదువుకుంటా అనే ఒకవేళ చదువుకుంటా అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా జాబ్ చేస్తూనే కూడా చదువుకోండి. సో కొంతవరకు టైమ్స్ కేటాయించండి. మళ్ళీ మెయిన్స్కి గట్టిగా చదువుకుంటాం, ప్రిలిమ్స్కి మేము గట్టెక్కుతాము, ఎలాగో ఈవెంట్స్ మేము కొట్టగలుగుతాం అనుకున్న వాళ్ళు మాత్రం నేను చెప్పిన సజెషన్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఈసారి మరి ఏదైతే రన్నింగ్కి సంబంధించి మరి సేమ్ 1600 సేమ్ 100 స్కోర్కి ఉంటుందా లేదా అనేది మరి ఖచ్చితంగా మనకు 1600 అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ విషయంలో మరి అక్కడ 4 మీటర్స్లో మరి 3.5 కానీ 3.80 పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానిపైన మనం ఫైట్ చేస్తాము. మన దగ్గర నుంచి మనం రిప్రజెంటేషన్ ఏదైతే మనం ఖచ్చితంగా ప్రభుత్వానికి మన తరఫున మనము వారికి మన విజ్ఞప్తి తెలియజేస్తాము. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, పక్కా సమాచారం ఉంది అనగా మనము ఒక 1 రోజుల ముందు కానీ 15 రోజుల ముందు కానీ మనం పెద్ద ఎత్తున మనం ఒక నిరసన తెలిపి అదేవిధంగా ఏదైతే సంబంధిత హోంశాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి వారికి మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఎవరైతే జూన్ 2 నాకు తెలిసి జూన్ 2 వరకు అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. సో ఖచ్చితంగా ఎవరైనా చదువుకోవాలి మేము మరి ప్రిపరేషన్ ఆపము, మేము ఖచ్చితంగా ఎప్పుడైనా నోటిఫికేషన్ రాని అని అనుకున్న వాళ్ళు మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి. ఇది ఫ్రెండ్స్ మనకు ఉన్న సమాచారం. అదేవిధంగా ఏదైతే తెలంగాణలో నిరుద్యోగ సమస్య చాలా వరకు ఉంది. నా వంతుగా నేను ఎప్పుడు అంటే మొన్న కూడా రీసెంట్గా సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాము రిడ్డాల సంబంధించి మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా. కానీ చివరి నిమిషంలో మరి వారికి అంటే వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల ఏది అక్కడ రిప్రజెంటేషన్స్ ఎవరిది తీసుకోలేదు. సో నెక్స్ట్ సారి ఖచ్చితంగా సీఎంని కలిసేది ఉంటే ఖచ్చితంగా మనం ఏదైతే పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి మొట్టమొదటిగా ఈ నోటిఫికేషన్ రావాలి అని చెప్పి మనం ఖచ్చితంగా రిప్రజెంటేషన్ అయితే నా తరఫున నేను ఇవ్వడం జరిగింది. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై తెలంగాణ.